8వ వచనం, 16 అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తి పరులై ఉన్నారు. వెలుగు సంబంధులు అంటే ఇక్కడ కింద ఫుట్ నోట్లో రాయబడుతుంది వెలుగు కుమారులు. ఇది లోక కుమారులు ఉన్నారు, లోక సంబంధులు ఉన్నారు, ఈ యుగపు కుమారులు. 2 రకాలు ఉన్నారు ఇక్కడ. ఈ యుగపు కుమారులకు ఉన్నటువంటి తెలివి దేవుని కుమారులు, వెలుగు కుమారులకు లేదు. వెలుగు కుమారులు అంటే యేసుక్రీస్తు వారిని వెలుగు ఉన్న ఆయన వెంబడించేవాడు వెలుగు కుమారుడు అవుతాడు. ఈ యుగపు కుమారుని, చీకటిని వెంబడించే వాళ్ళు చక్కగా ఉన్నారు, కానీ వెలుగును వెంబడించే వాళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు. పిరికోళ్ళలాగా పిల్లలకి ఆస్తులు ఉండాలని చెప్పి పాస్టర్సే, వెలుగు సంబంధాలు అంటే వాళ్లే, విశ్వాసులే, వాళ్లే ఆస్తులను పిల్లలకు సమకూర్చి పెడుతున్నారు. పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అని చెప్పి దశంభాగాలు ఇవ్వకుండా, దేవునికి ఏమి ఇవ్వకుండా ఉంచిన వాళ్ళ పరిస్థితి ఇది. చీకటి కుమారులు వాళ్ళు. కోల్గేట్ ఉన్న అతను, కోల్గేట్ కంపెనీ అతను 10%తో ఆయన దశంభాగం ఇవ్వటం మొదలుపెట్టాడు. చివరికి 10% ఆయన ఉంచుకున్నాడు. 90% ఆయన దశంభాగాన్ని ఇచ్చేశాడు. ఈరోజు కోట్లు సంపాదించినటువంటి పాస్టర్స్ ఈరోజు కూడా ఇచ్చేది 10% కోల్గేట్ కంపెనీ వాడు 90% ఇచ్చి 10% ఆయన దగ్గర ఉంచుకుంటున్నాడు. కానీ నేడు పాస్టర్స్ 90% ఇంకా ఉంచుకొని 10% ఇస్తున్నారు. మేము నమ్మకస్తులం అంటున్నారు. మళ్ళీ పైగా కోల్గేట్ కంపెనీ ఆయన పాస్టర్ కాదు, బిలీవర్. చాలా కన్నాడు. పాస్టర్స్ సరిపోదు, ఇది ఆశ్రయ పట్టణముగా ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు. ధనవంతుని ఆస్తి ఆయనకి ఆశ్రయ పట్టణంగా చేసుకుంటున్నారు వాళ్ళు. అది ఎత్తైన ప్రాకారము, చాలా ఎత్తైన ప్రాకారం వాళ్ళకి ఆస్తి. కానీ కోల్గేట్ కంపెనీ ఆయన చేసినటువంటి ఈ త్యాగాన్ని చెప్పరు. రకరకాల దేశంలో, ప్రపంచంలో జరిగే అన్ని చెబుతారు. వీళ్ళకి అనుకూలమైనటువంటి విషయాలే. ఎటు చూసినా, ఎలా చూసినా వీళ్ళ దగ్గరికి డబ్బులు రావాల్సిందే. ఎటు తిరిగి వచ్చినా సరే, ఎటైనా సరే వీళ్ళ వైపు డబ్బు తిరగాల్సిందే. వీళ్ళ దగ్గర నుంచి ఎటు వెళ్ళదు. వీళ్ళ నమ్మకస్తులు. వారు ఫీల్ అయిపోతూ ఉంటారు, మేమే నమ్మకస్తులు అని. నమ్మకంగా 100% వచ్చిన దాంట్లో 90% ఇచ్చేసిన వాడు కోల్గేట్ కంపెనీ వాడు. ఈరోజు అనేకమైన కంపెనీలు వచ్చినాయి, కానీ కోల్గేట్ కంపెనీకి ఎప్పటికీ కూడా ఆయనకి జీవం ఉంది, మనుగడలో ఉంది. అనేక కంపెనీలు పోయినాయి. టూత్పేస్ట్లే కాదు అనేక రకాలైనటువంటి ఉన్నాయి. సామాగ్రిలు చాలా వెళ్ళిపోయినాయి, కనబడట్లేదు. సర్ప్స్ సంబంధించినవి కానీ, సోప్స్ సంబంధించినవి కానీ, రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా గృహంలో వాడుకునేవి. అన్నీ కూడా ఏ కంపెనీ వాళ్ళు, చాలా కంపెనీలు లేచిపోయినాయి, కానీ కోల్గేట్ ఈ రోజు కూడా ఉంది. 10% ఆయన తీసుకుంటున్నాడు. ఇది నాకు ఎప్పుడు చెప్పారంటే, నేను బైబిల్ ట్రైనింగ్ తీసుకున్న 89వ సంవత్సరంలోనే జోసెఫ్ మురాలా గారు అని ఒక పాస్టర్ గారు వచ్చి చెప్పిన మాట నేను ఆయన రాసిన పుస్తకంలో చదివాను. అది 1989లో. అయితే ఇప్పుడున్నటువంటి పాస్టర్స్ 90% వీళ్ళ దగ్గరే ఉంటుంది. ఇప్పటికి కూడా ఇచ్చేది 10%. మొత్తం ఆస్తులను ఇచ్చేయాలి అని యేసుక్రీస్తు వారు చెబుతుంటే, ఇన్వెస్ట్ చేయండి, మీ ఇంట్లో పెట్టుకుని కూర్చోమాకండి, మీ ఆస్తులుగా పొలాలుగా పనికిరాని చోట పెట్టుకోమాకండి, ఇళ్ళకి పెట్టుకోమాకండి, ఎక్కడెక్కడో మా సొంత ఊర్లో కొనుక్కుంటాం అని చెప్పి ఆ ఊర్లోకి వెళ్ళి ఈ ఊర్లోకి వెళ్ళి కొనుక్కోమాకండి. ఇక్కడే పెట్టండి, ఎక్కడికెక్కడికో ట్రాన్స్ఫర్ చేయకండి, ఇతర దేశాలకు ట్రాన్స్ఫర్ చేయమాకండి. పక్కన ఉన్న వాళ్ళని చూడండి. నిన్ను వలే నీ పొరుగు వాడిని అన్నాడు, కానీ నీ పొరుగు దేశంలో అయితే ఇంకో దేశంలో కాదు. పొరుగువాడి దగ్గర నుంచి ఇతర దేశాలకు కూడా ఓపికంటే అంత చేయమని చెప్పి, ఇన్వెస్ట్ చేయమని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఆస్తి ఉంటే నీకు ఆస్తి ఇస్తే, భూలోక తండ్రి ఆస్తి ఇస్తే వాళ్ళ కుమారులు కొట్టుకు చస్తారు చివరికి. కాబట్టి దేవుని యందు మీరు ఆస్తిపరులు కండి. వెలుగు సంబంధులు, వెలుగు కుమారులైతే మీరేం చేస్తారంటే సత్యంలో నడుస్తారు. చీకటి కుమారులు చూసి నేర్చుకోండి అంటున్నాడు.